అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశమంతా సోఫియా ఖురేషి గురించి, వ్యోమికా సింగ్ గురించి, నిన్న ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి, రేపొద్దున ఒకవేళ యుద్ధం వస్తుందా రాదా అనే టాపిక్ గురించి, అలాగే మన దేశానికి ఉన్నటువంటి సైనిక బలగము, మన దేశానికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, వీటి గురించి డిస్కషన్ చేసుకుంటా ఉంటే ఒక వ్యక్తి మాత్రము తన తల్లి మీద చెల్లి మీద యుద్ధం ప్రకటించాడు. భారత సైన్యం పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ పెద్ద మనిషి తన సొంత చెల్లి మీద, తన కన్న తల్లి మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. భారత సైన్యం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేని కొరకు అంటే తన దేశ ప్రజల రక్షణ కోసం, తన దేశం యొక్క ఉనికి కోసం. కానీ ఈ వ్యక్తి మాత్రం యుద్ధం చేస్తుంది దేనికోసం అంటే అప్పనంగా ప్రజల సొమ్ముని దోసుకొని కూడబెట్టుకున్నటువంటి ఆస్తుల్లో వాటాలు పంచడానికి ఇష్టం లేక ఆ వ్యక్తి అనేది మనందరికీ తెలుసు. నా వెనకాలనే పోస్టర్ మీద కూడా ఉన్నారన్నమాట, శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక తన తల్లి విజయలక్ష్మి గారు, అలాగే సొంత చెల్లి షర్మిలా రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ అన్నా చెల్లెలు తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా తెలుగు రాష్ట్రాలను దోచుకున్నారో మనందరికీ తెలుసు అన్నమాట. చెల్లెలు గారేమో బయ్యారం గనుల్ని శాంతం నాకేశారు. ఇక అన్నగారేమో అటు బళ్ళారి, సండూరు, తోరణగల్లు, ఈ ఓబులాపురము ఇట్లాంటి ప్రదేశాలలో బాగా స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏదైతే ఇనుప గనులు ఉన్నాయో వాటన్నిటిని అప్పనంగా లీజులకు రాయించేసుకొని ఇష్టం వచ్చినట్టు ఇనుమునంతా తవ్వేసి వేల కోట్ల రూపాయలు స్కాములు చేశాడనమాట. అదొక్కటే కాకుండా ఆ జగతి పబ్లికేషన్లో అక్రమ సొమ్ము, ఇట్లా రకరకాలుగా ఇష్టారీతిన దోచేసుకున్నారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. 2004 ఎలక్షన్ల కంటే ముందు రాజశేఖర్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఏంట్రా అంటే తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పేసి డబ్బులు లేక హైదరాబాద్లో తనకు ఉన్నటువంటి ఒక ఇంటిని అమ్ముకోవడానికి కావలసినటువంటి పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ 2009 ఎలక్షన్ నాటికి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక పరిస్థితి ఏంట్రా అంటే అడ్వాన్స్ గా గవర్నమెంట్ కి కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టే స్థితి అన్నమాట. సో 5 సంవత్సరాల్లోనే జీరో నుంచి హీరో స్థాయికి ఎదగడం అనేది అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఈ నరసింహ సినిమాలో రజనీకాంత్ గారితో ఒక పాట ఉంటుంది అనమాట, ఎక్కువ తొలిమెట్టు అని చెప్పేసి. ఆ పాటలోనే జీరో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు మన రజనీకాంత్. అట్లా కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వేల కోట్లకు పడగలెత్తింది. సో అంత ఈజీనా డబ్బులు సంపాదించడం? సో మా నాన్న కూడా రాజశేఖర్ రెడ్డి అయ్యిందంటే మనకు కూడా వచ్చేటి అనుకోండి, మనకు ఆ అవకాశం లేదు, అది వేరే విషయం. కానీ కాకపోతే మనస్సాక్షి అనేది ఒకటి ఏడుసుంటుంది అనమాట. అయ్యో ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేశారు, వాళ్ళకి మంచి చేయాలి అనేది ఒకటి ఉంటే, దోపిడీ అయినా సరే మితంగా చేయాలి, అమితంగా చేయకూడదు అనేటటువంటిది కనీసం సెన్స్ అనేది కూడా ఉంటుంది అనమాట. వీళ్ళకి అవి ఏవీ లేకుండా ఇష్టారీతం దేన్ని పడితే దాన్ని నెల్లా దోచేసి ఆస్తులు పోగేసుకొని ఆ ఆస్తులకు కూడా సరిగ్గా లెక్కలు కట్టక ట్యాక్సులు ఎగదొబ్బాలనేటటువంటి ఆత్రంతో ఇష్టం వచ్చినట్టు విజయసాయి రెడ్డి చేతిలో పెట్టి దొంగ లెక్కలన్నీ కట్టి గవర్నమెంట్కి అడ్డంగా దొరికిపోయి దాదాపు 31 కేసులు జగన్మోహన్ రెడ్డి మీదనే పడ్డాయి అన్నమాట. అవినీతి అక్రమ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఇవన్నీ దొంగ కంపెనీలు, షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టి వీళ్ళు దోసుకున్నటువంటి అక్రమమైనటువంటి డబ్బులంతా ఆ దొంగ కంపెనీల పేర్ల మీద షేర్ల రూపంలో తరలించి ఈ రకంగా చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ఈ లిక్కర్ స్కామ్లో అది ఇది చేస్తున్నారు అనుకోండి. సో సిట్ అధికారులు రోజుకొక టాపిక్ ఇస్తానే ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది కాదనమాట ఇక్కడ మెయిన్ మ్యాటరు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అంటే రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి ఈ డబ్బుల ద్వారా సంపాదించినటువంటి ఆస్తులు ఏదైతే పోగేసుకున్నారో దాంట్లో వాటాల దగ్గర అన్నకు చెల్లికి చెడిందనమాట.
సో ఆ వాటాల్లో తేడాలు రావడం అనడానికంటే కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిలారెడ్డిని మెడబట్టి బయటికి గెంటేశారు. నీకు ఒక్క రూపాయి కూడా నేను ఆస్తిలో వాటా ఇచ్చేదే లేదు, దిక్కున్న చోట చెప్పుకోపో, నేనైతే ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేదే లేదు అని చెప్పేసి షర్మిలారెడ్డిని మెడబట్టుకొని గెంటేశాడు అనమాట బయటికి. సరే చెల్లెలంటే గెంటేశాడులే, పోతే పోని, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ భర్త కూడా బాగానే సంపాదిస్తున్నాడు, వాళ్ళు కూడా ఈ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బాగానే సంపాదించుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదులే అనుకోవచ్చు. పాపం విజయలక్ష్మి గారు కన్న తల్లి, తన తండ్రి మరణించాడు, ఇప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. పాపం ఈ విజయలక్ష్మి గారి పేరు మీద ఏదైతే ఈ సరస్వతికి సంబంధించినటువంటి షేర్లు గిఫ్ట్ డీడ్ కింద ఈయన గారు ఇచ్చారంట. ఈయన గారు ఏ విధంగా ఇస్తారు గిఫ్ట్ డీడ్? ఉమ్మడి ఆస్తి అని చెప్పేసి విజయలక్ష్మి గారి నెత్తి నోరు బాదుకొని మరీ చెప్తా ఉంటే, అయ్యా బాబు, ఇండివిజువల్ ఆస్తులు మాకంటూ ఏమీ లేవు, మాకున్నదల్లా అన్ని ఉమ్మడాస్తులే, రాజశేఖర్ రెడ్డి గారు విల్లు అలాగేనే రాయించారు, ఉమ్మడాస్తులు ఖచ్చితంగా షర్మిలారెడ్డికి వాటా ఇచ్చి తీరాలి అని చెప్పేసి ఆయన గారి తల్లి విజయలక్ష్మి గారు పద్దాకులు పాపం ఆవిడ ఈ వయసులో ఈ 2 బిడ్డలు కొట్టుకుంటా అంటే, కీసులాడుకుంటా అంటే చూసి ఓర్చుకోలేక, అట్లా కొడుకు చెప్పలేక, ఇట్లా కూతురుకు చెప్పలేక నానా నరకయాతన అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు ఆమెకు గిఫ్ట్ డీడ్ కింద ఈయన గారు ఇచ్చారంట, దాన్ని వాపస్ తీసేసుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. ఊరందరి ఒక బాధ అయితే ఉలిపిరి కట్టది ఇంకో బాధ అని చెప్పేసి దేశమంతా పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధం వస్తుందేమో అని చెప్పేసి బాధపడతా ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రము నా ఆస్తులు ఏడ వెళ్ళిపోతాయో అని చెప్పేసి తెగ బాధపడతా ఉండేటటువంటి పరిస్థితి అన్నమాట. దానికి సంబంధించి ఈరోజు తన స్వంత కరపత్రిక సాక్షిలో వార్త అయితే రావడం జరిగింది. అది చదివిన తర్వాత కొంచెం నాకు కూడా బాధ వేసింది అనమాట. ఏమని అంటారంటే, తన చెల్లెల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలే రద్దయిపోయినాయి, ఇక ఆ చెల్లెలకి ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్లు ఎందుకు రద్దు చేసుకోకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి లాయరు నిరంజన్ రెడ్డి గారు NCLT-లో పిటిషన్ దాఖలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా లాయర్ గారు అయితే మాత్రము ఆ పిటిషనర్ గా, సో ఆయన గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లి మీద తల్లి మీద ప్రేమాభిమానాలు మొత్తం అన్ని లేవు, ఇప్పుడు మొత్తం రద్దయిపోయినాయి, సో వాళ్ళ మీద ఎటువంటి ప్రేమలు గాని అభిమానాలు గాని పాశాలు గాని లేవు ఆయనకు. అట్లాంటప్పుడు ఆయన ద్వారా వాళ్ళు పొందినటువంటి ఈ గిఫ్ట్ డీడ్లను మేము రద్దెందుకు చేసుకోకూడదు, మేము రద్దు చేసుకుంటున్నాం అని చెప్పేసి ఈ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేయడం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు కేవలం ఒక ట్రస్టీ మాత్రమే. ఆ పిటిషన్ లో రాసినటువంటి మ్యాటర్ ఏంటంటే, ఆమెకు షేర్లు బదిలీ చేసేటటువంటి హక్కు లేదు, ఆమె కేవలం ఒక ట్రస్టీ మాత్రమే. కాబట్టి ఈ సరస్వతి పవర్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఏదైతే బదిలీ చేయడానికి విజయలక్ష్మి గారు ప్రయత్నం చేశారో వాటిని నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయండి అని చెప్పేసి ఈ నిరంజన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్ అన్నమాట, ఆయన పిటిషన్ వేయడం జరిగింది. తన స్వంత చెల్లి షర్మిలారెడ్డి అలాగే తన తల్లి విజయలక్ష్మి రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళకి షేర్లను గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వడం జరిగింది. అవి ఆయన స్వార్జితం, కష్టార్జితం, ఏదో పెద్ద ఈ వరికాయలలోకి నాట్లు వేయడానికి వెళ్ళి సంపాదించిన డబ్బులతో పోగేసుకున్నటువంటి షేర్ల మాదిరిగా ఫీల్ అవుతున్నారు. స్వార్జితం అంట. ఈయన గారు యాపొద్దు ఈ కొడవలు పట్టుకొని నాగలి పట్టుకొని వ్యవసాయం చేసి సంపాదించినాడు. కష్టార్జితం అంట. చెప్పుకునేదానికన్నా రొంతన ఉండాల. మాకెందుకులే ఇదన్నీ గోల గాని ఉన్నది ఉన్నట్టు చెప్తాము. ఇదంతా ఆయన స్వార్జితం అంట. అది కుటుంబ ఆస్తి కాదంట, ఆయన స్వంత ఆస్తి అంట. 2019లో తన తల్లి చెల్లి సమక్షంలో MOU కూడా చేసుకున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ అక్రమాస్తుల కేసులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ సరస్వతి పవర్ ప్లాంట్ ఉందో అది కూడా ఆ అక్రమాస్తుల కేసుల్లోనే ఉంది కాబట్టి ఆ షేర్లని బదిలీ చేయలేకపోయాము. ఆ కేసులన్నీ కోర్టుల్లో నుంచి తేలిన తర్వాత షేర్ చేద్దాము, వాళ్ళందరికీ బదిలీ చేసేద్దాం, అంటే ట్రాన్స్ఫర్ చేసేద్దాం షేర్లన్నీ అని చెప్పేసి భావించాడు మా జగన్మోహన్ రెడ్డి అని నిరంజన్ రెడ్డి చెప్పడం అనమాట. అప్పటికి తేలేను స్వామి, దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంది మీ జగన్మోహన్ రెడ్డి పిటిషన్లు వేసుకొని బతుకుతున్నాడు, కండిషనల్ బెయిల్ మీద తిరుగుతా ఉన్నాడు. ఆ విచారణకే నోసుకోలే ఇప్పటిదాకా. అది ఎప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాను, ఎప్పుడు ఎంక్వైరీ ఫినిష్ అయ్యాను, దాని మీద వాదనలు ఎప్పుడు జరిగాను, ఆ వాదనలన్నీ వినిన తర్వాత జడ్జి గారు తీర్పు ఎప్పుడు ఇచ్చాను,
అవన్నీ జరిగే పనులా? వాళ్ళకి ఆ షేర్లు మీరు ఇచ్చేది ఉందా? అవన్నీ అయ్యే పనులేనా? ఇదంతా మా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుండగానే 2024లో షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాంతో బాగా డీప్గా హట్ అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల్ని పంచడానికి ఇష్టపడలేదు, వాటాలు ఇవ్వను పో అన్నారు అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు చూచాగా చెప్పడం జరిగింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా సాక్షి పేపరు రాసుకుంటా వచ్చిందనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేను మీకు ఓపెన్గా చెప్పేది ఏంటంటే, తన తల్లికి అలాగే చెల్లికి, ఎందుకంటే పేగు పంచిన తల్లి, తన ఎంగిలిపాలు తాగి పెరిగినటువంటి చెల్లి, వీళ్ళకే న్యాయం చేయడు, వీళ్ళనే గొడవ అని గోడాడిస్తూ ఉన్నాడు. ఈ కంటి నీళ్లు ఈ కంటికి పోయిస్తూ ఉన్నాడు. ఇక మీకేమి న్యాయం చేస్తాడు? మిమ్మల్ని ఏం బాగు చేస్తాడు? ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారుగా ఆయన గారి పరిపాలన ఏ విధంగా ఉంటుందో, ఆయన గారు ఏ విధంగా రాసి రంపాన పెడతాడో జనాలను, ఏ విధంగా దోసుకుంటాడో. ఆయన గారి దొంగ ఏడుపులు, దొంగ మాటలు కనుక నమ్మితే, వాళ్ళ చెల్లి తల్లి ఏ విధంగా అయితే గొడవ అని ఏడుస్తూ ఉన్నారో, మనం కూడా అట్లనే గొడవ అని ఏడ్చాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఒకసారి పట్టుకొని చేతులు కాల్చుకున్నాం, ఇంకా ఒళ్ళంతా కాల్చుకోవాల్సిందే ఆయన్ని ఇంకోసారి నమ్మితే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ నుంచి ఎంత దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, మన రాష్ట్రానికి అంత మంచిది అనమాట. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.